కువైట్లో F-15 ఫైటర్ జెట్ కూలిపోయింది, హఠాత్తుగా కూలిపోయింది. ఇదేమన్నా విద్రోహ చర్య? ఇరాన్ ఏమన్నా పేల్చేసిందా, లేదా ఏమన్నా ఫ్రెండ్లీ ఫైర్లో భాగంగా పొరపాటున ఇజ్రాయెలే పేల్చేసిందా? దీని మీద ఇతమిద్దమైన సమాచారం అయితే లేదు. కానీ F-15 ఫైటర్ జెట్ కూలిపోవటం అనేది కొంత భయాందోళనకు గురిచేసింది. కారణం ఏంటంటే ఇరాన్ తన చుట్టుముట్టి ఉన్న ఇస్లామిక్ నేషన్స్ మీదే అసలు కన్ను మిన్ను కానకుండా దాడులు చేస్తుంది. బహ్రెయిన్ కావచ్చు, ఇటు చూస్తే దుబాయ్ కావచ్చు, UAE, సౌదీ అరేబియా, ఎటు చూసినా. సౌదీ అరేబియా అయితే ఇరాన్ అంబాసిడర్ పిలిచి నోటీసులు కూడా ఇచ్చింది. సంబంధం లేని వాళ్ళందరినీ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు ఇందులో? వీ డిడ్ నాట్ ఎలో US టు ఫ్లై ఫ్రమ్ హియర్. ఇక్కడ వాళ్ళ మిలిటరీ బేస్ ఉన్నప్పటికీ కూడా దీన్ని మీ యుద్ధ అవసరాలకు వాడుకోవద్దని మేము అమెరికాకి చెప్పినా కూడా మీరెందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? సో ఇరాన్ లీడర్షిప్ లాస్ట్ ఇట్స్ పేషెన్స్ స్పష్టంగా. ఎందుకంటే టాప్ లీడర్షిప్ మొత్తం చచ్చిపోయారు. డిఫెన్స్ మినిస్టరు, ఆర్మీ చీఫు అండ్ వాళ్ళ సుప్రీమో చచ్చిపోయిన తర్వాత ఒక 40 నుంచి 50 మంది చనిపోయినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత మిగిలిన థర్డ్ రంగ్ లీడర్షిప్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు చచ్చిపోయిందేమో సెకండ్ రంగ్. ఫస్ట్ రంగ్ లీడర్షిప్ 37 జనరల్స్ని, 37 మంది జనరల్స్ని ఏడాది జూన్లో ఇజ్రాయెల్ చంపేసింది. వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ ఫోటోలు సహా అప్పుడు రిలీజ్ చేశారు. తర్వాత సెకండ్ రంగ్ లీడర్షిప్ కింద మీద పడి తయారైతే ఇప్పుడు యుద్ధంలో వాళ్ళని కాస్త అమెరికా, ఇజ్రాయెల్ సైన్యం చంపేసినాయి. ఇప్పుడు మిగిలిన థర్డ్ రంగ్ లీడర్షిప్ ఏంటంటే దానికి దిశానిర్దేశం లేకపోవడంతో ఇష్టం వచ్చినట్టు మిసైల్స్ ప్రయోగం, హైపర్సోనిక్ మిసైల్స్ ప్రయోగం కూడా చేస్తున్నాయి. బ్యాలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్